చట్నీ కోసం అండి చింత చిగురు కడుక్కొని పెట్టుకున్నాను. అదే విధంగా వంకాయ కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం సగం ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకే కలర్ కోసం కాస్త పసుపు, అదే విధంగా కారం వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కారం కొంచెం చట్నీలోకి ఎక్కువే పడుతుంది. చూడండి, మేము తినే దాని తగ్గట్టుగా కారం వేసి అదే విధంగా ఇందులోకి ఆయిల్ వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసి కొంచెం ఈ చింత చిగురు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇవన్నీ కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే అనమాట, మనం హై ఫ్లేమ్లో చేసుకునే కాదు, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మూత పెట్టేసి ఒక చింత చిగురు కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కదా, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి అలా తిప్పుకోవాలి అడుగంటకుండా. చూడండి, ఎక్కడ కూడా అడుగంటకుండా ఒక్కసారి అలా తిప్పి ఇందులోకి మనం ఆ వంకాయలు అంత చింత చిగురు ఉడికేంత వరకు కూడా కొంచెం వాటర్ వేయాలన్నమాట. మనం చట్నీ లాగా చేసుకుంటాము, దాంట్లోకి కొంచెం పల్లి పొడి కూడా వేసుకుంటాం కదా. ఆ పల్లి పొడి వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ అవసరం అవుతుంది. అందుకోసమని చూడు, ఇవన్నీ కూడా వాటర్ వేసి మనం బాగా లో ఫ్లేమ్లోనే ఆ వంకాయలు చింత చిగురు ఉడికేంత వరకు కూడా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిందనమాట మొత్తం. ఇప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు అనమాట స్టవ్. ఈ విధంగా కొంచెం వాటర్ ఉంటే మనం విత్తనాలు, వెల్లుల్లి, ఉప్పు వేసి రేముకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, ఆ విధంగా వాటర్ ఉంటేనే మనం విత్తనాలు పొడి వేసినప్పుడు, అంటే పల్లి పొడి వేసినప్పుడు కరెక్ట్గా వాటర్ సరిపోతుంది అనమాట. మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కొంచెం చల్లగా అయినాక మనం చేసుకోవాలన్నమాట ప్రాసెస్ అంతా. కోసం పల్లీలు వేయించిన పల్లీలు మిక్సీలో వేసుకున్నాను. అదేవిధంగా వెల్లుల్లి, ఇవి వచ్చేసి వెల్లుల్లి కారం చేయాలని పెట్టుకున్నాను. ఇవి చట్నీలో కానీ పెట్టుకున్నాను. ఇవి వెనక్కి వచ్చేసి మిక్సీ పట్టేస్తాను. చింత చిగురు ఉడికింది కదా, దాంట్లోకి వెల్లుల్లి, తగినంత ఉప్పు, ఇవి కొంచెం వెల్లుల్లి ఉప్పు మెరిగిన తర్వాత మనం పల్లి పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అది వేసుకోవాలన్నమాట. కొంచెం ఇవి ఇట్లా అనేదాకా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అనాలన్నమాట. ఈ ఉప్పు వచ్చేసి వెల్లుల్లిని ఇలా ప్రెస్ చేస్తే మనకి దీంట్లోనే మెత్తగా అయిపోతుంది అనమాట. విధంగా మెత్తగా అయిన తర్వాత మనం కొంచెం కొంచెం పల్లీల పొడి మనకి ఎంతైతే కావాలో అంత మాత్రమే వేసుకోవాలన్నమాట. చూడండి, నాకైతే ఇది ఇంత సరిపోతుంది. ఇదింతా కూడా దీంట్లో కలిసిపోయేలాగా మనం ఈ పప్పు గిత్తతోనే రేముకోవాలన్నమాట. ఫైనల్గా చింత చిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.